ఐటీలో టాప్ కంపెనీలన్నీ విశాఖకు క్యూ కడుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ డెవలప్మెంట్ సెంటర్లు వైజాగ్ రావడంతో పాటు ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించాయి. నక్కపల్లి మండలంలో 1,50,000 కోట్ల భారీ బడ్జెట్తో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఈ మధ్య శంకుస్థాపన జరిగింది. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో పర్మనెంట్ క్యాంపస్ నిర్మాణంపై ముందడుగు పడింది. రుషికొండ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ తాత్కాలిక క్యాంపస్ నడుస్తోంది. ఇందులో సుమారు 1000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విశాఖలో ఇన్ఫోసిస్ ని మరింత విస్తరించాలని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఐటీ కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వాలని విధాన నిర్ణయం తీసుకోవటం, ఇతర మౌలిక సదుపాయాలు నచ్చటంతో ఇన్ఫోసిస్ విశాఖలో భారీ క్యాంపస్ నిర్మించాలని నిర్ణయించింది. మధురవాడ సమీపంలోని ఎండాడ హిల్స్ లో 20 ఎకరాలు కేటాయించాలని ఇన్ఫోసిస్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీల రాకతో విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థల ద్వారానే వైజాగ్ లో 50,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు వస్తాయి. యాక్సెంచర్, ఐబీఎం, హెచ్సిఎల్, విప్రో వంటి కంపెనీలు విశాఖలో ల్యాండ్ అవుతున్నాయి. ఈ కంపెనీలన్నీ వస్తే వీటి వెనకాలే చిన్న, మధ్యస్థాయి ఐటీ సంస్థలు క్యూ కడతాయి. టాప్ టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఐటీ ట్రైనింగ్, డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. వీటికి తోడు సత్వా, రహేజా సంస్థలు నిర్మిస్తున్న ఐటీ పార్కుల్లో పదుల సంఖ్యలో సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి. సీఎం చంద్రబాబు విజన్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎగ్జిక్యూషన్ మీదున్న నమ్మకంతో గూగుల్, మెటా వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు ఏఐ డేటా సెంటర్లు, మరోవైపు ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లు కొలువు తీరడంతో విశాఖ ప్రపంచానికే ఏఐ క్యాపిటల్ గా మారబోతోంది. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కూడా అందుబాటులోకి రావడంతో మరో 2 ఏళ్లలో వైజాగ్ సిటీలో గుర్తుపట్టలేనంతగా మార్పులు జరగబోతున్నాయి.